నేను మన వీడియోలలో పార్ట్ 1గా థైరాయిడ్ అండ్ హైపర్ థైరాయిడ్ గురించి ఎలా వస్తుంది అన్న దాని గురించి నేను ఒక వీడియోలో చెప్పాను. సో మనం ఇంకొంచెం డీప్గా వెళ్తే హైపర్ థైరాయిడ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్గా ఇది పార్ట్ 2గా చేస్తున్న హైపర్ థైరాయిడ్ గురించి, తర్వాత పార్ట్ 3లో హైపోథైరాయిడ్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు హైపర్ థైరాయిడ్లో బరువు తొందరగా తగ్గుతారు. ఎంత తిన్నా కూడా అది వంట పట్టదు అంటారు కదా, అట్లా బరువు తక్కువగానే ఉంటారు, అది కూడా విపరీతంగా తగ్గుతారు, అంటే స్పీడ్గా కూడా. ఇంకొక సింటమ్ వచ్చేసి గుండె వేగంగా కొట్టుకుంటుంది. అంటే మీరు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు కూడా అది వేగంగానే కొట్టుకుంటూ ఉంటుంది, అంటే దాని సెకండ్ హాఫ్ లక్షణం అది. ఇంకోటి చెమటలు పట్టడం, అంటే ఉడకపోత లాగా. ఇంకోటి వేడిని కూడా తట్టుకోలేకపోవడం అన్నట్టు, అంటే పక్కన ఉన్న వాళ్ళకంటే మనం ఇంకా వేడిని వాళ్ళ లెక్క మనం తట్టుకోలేమన్నట్టు. సో అది కూడా ఒక లక్షణం. ఇంకోటి హైపోల్లో అయినా హైపర్లో అయినా ఆందోళన ఉంటుంది కాబట్టి నిద్ర అయితే ఖచ్చితంగా చక్కగా పట్టదు ఇవన్నీ ఉన్నప్పుడు. సరే, ఇవన్నీ మాట్లాడుకుంటే మరి స్మాల్ కొన్ని తీసుకోవాలి జాగ్రత్తలు. చిన్నగా అయినా టాబ్లెట్స్ వాడినా కూడా మనం ఇంటి దగ్గర చేసుకుంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉండేలా కూడా ఉంటుంది. సో నేను కొన్ని చెప్పేది ఏంటంటే డైట్గా ఫాలో అయితే బెస్ట్. అయోడిన్ తక్కువగా ఉండే ఆహారాలు. హైపో అయితే ఎక్కువ తీసుకోవాలి, హైపర్ కాబట్టి అయోడిన్ తక్కువ తీసుకోవాలి. పాలకూర అండ్ బ్రోకలీ, క్రూసిఫేరస్ వంటివి, ఇలాంటి కూరగాయలు థైరాయిడ్ హార్మోన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి అన్నట్టు. కెఫిన్ లాంటి టీలు, కాఫీ తగ్గించాలి ఇవి కూడా, ఎందుకంటే అవి గుండె వేగానికి ఇట్లాంటి ఎఫెక్ట్స్కి మెయిన్గా కారణమవుతాయి అవి. ఇంకొకటి అందరు చేసే తప్పు ఏంటంటే టాబ్లెట్ 6:30లో వేసుకోవాలి, అండ్ ఎప్పుడు వేసుకోవచ్చు అయినా పర్లేదు అనుకుంటారు చాలా మంది. అండ్ టైం టు టైం, అంటే ఈరోజు 6కి వేసుకున్నాం అనుకోండి, రేపు కూడా సేమ్ టు సేమ్ 6కే వేసుకోవాలి. 7కు 8కు 9కు అలా చేంజ్ చేస్తా అంటే దానివల్ల కూడా ఎఫెక్ట్స్ ఉంటాయి. టాబ్లెట్స్ కూడా ఒకటే టైంలో అందితే మన బాడీ కూడా చాలా దానికి తగ్గట్టుగా ఉంటుంది. అది కూడా మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఇంకో విషయం ఏంటంటే నిద్ర కూడా మ్యాక్సిమం 7 to 8 minutes కంపల్సరీ నిద్ర పోవాలబ్బా. ఇంకా హైపర్లో ఇంకో విషయం కూడా ఉందబ్బా, కాల్షియం అండ్ విటమిన్ టాబ్లెట్స్ కూడా వాడండి. ఎందుకంటే ఎముకలు కొంచెం బలహీనపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దీంట్లో. ఇవన్నీ నేను సొంతంగా తెలుసుకున్నవే, ఎందుకంటే నేను దీంతో చాలా ఇబ్బంది పడ్డా. అందుకని దీని గురించి స్పెషల్గా వీడియోస్ చేద్దాం అనిపించింది. అందుకే నేను నార్మల్గా మాట్లాడుతున్నా, ఎందుకంటే మనకు అంత అఫీషియల్గా అవసరం లేదు కదా, జనరల్గా చెప్తున్నా. ఇంకా కూడా కొన్ని చాలా చెప్తాను. ఇంకోటి హైపో గురించి నేను కొన్ని విషయాలు చెప్తాను, అండ్ ఇంకొకటి వీడియో లాస్ట్ చేస్తాను, దాంట్లో ఎలా ఉండాలి, డైట్ సిస్టమ్ కూడా చెప్తాను. నేను హైపో చేసిన తర్వాత డైట్ సిస్టమ్ చెప్తాను. ఖచ్చితంగా మీకు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా నార్మల్గా వచ్చేలాగా అయితే నేను చెప్తాను. ఎందుకంటే మా మిస్సెస్ వాళ్ళు ఎట్లా ఉంది అంటే 30 ఆ రేంజ్లో ఉండేది, ఇప్పుడు నార్మల్ రేంజ్లో ఉంది. డోసెస్ కూడా తగ్గింది, ఇప్పుడు 50 ఏమో తగ్గింది అనుకుంటా. 70-75 అట్లా ఉండేది డోసు, అది కూడా తగ్గించాను అన్నట్టు నేను. సో నా వరకు కొంచెం హెల్ప్ అయింది కాబట్టి మీకు కూడా నేను చెప్తున్నాను. చెప్తా ఇంకా చెప్పేటివి ఉన్నాయి. అండ్ టు సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.